హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో బేసిక్గా గైస్ ఇవాళ వీడియోలో పోయి ఒక రచ్చ చేసే బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పట్టుకొచ్చిన 2000లో స్వీట్ స్పాట్ అది. మీకు బాగా నచ్చుతుంది ఈ ప్రోడక్ట్, ఎందుకంటే స్పెసిఫికేషన్స్ అలా ఉన్నాయి. నేను అన్బాక్స్ చేస్తే చూస్తా అని ఎవరెవరైతే అంటారో భయ్యా, అన్బాక్స్ చేస్తున్నా చూడండి. అండ్ మీ మాట నిలబెట్టుకోండి. ఫస్ట్ 15 నిమిషాలలో ఒక 500 లైకులు నాకు ఇచ్చారంటే మస్తు దిల్కుష్ అయిపోయి ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తా అన్బాక్స్లు. అండ్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి నా బడ్జెట్లో, నేను చేయగలిగే బడ్జెట్లో మీరు ఏదైనా ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో అన్బాక్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా సొల్లు ఆపేసి టాపిక్లోకి వెళ్తాం. భయ్యా బేసిక్గా ఇవాళ నేను పట్టుకొచ్చింది ఏంటో తెలుసా? OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఇది ప్రోడక్ట్ పేరా 2 మార్క్స్ ఆన్సర్. నేను నా ఎగ్జామ్లో కూడా 2 మార్క్స్ ఆన్సర్ ఇంత పెద్దగా రాయలే. నువ్వు ప్రోడక్ట్ పేరు అంత పెద్దగా పెట్టిన OnePlus ఏంది నీకు ఇంత అర్థం కాదా? OnePlus జెడ్ వైర్లెస్ ఇయర్ ఫోన్ సరిపోదా? ఇంకోటి వైర్లెస్ అని ఎందుకు పెట్టినావు? ఇదేంది, ఇది వైర్ కాదా? నీకు కనిపిస్తలే? కళ్ళజోడు పెట్టుకోవాలి చేసేటప్పుడు. అయితే గైస్ ఇవన్నీ పక్క పెడితే స్పెసిఫికేషన్స్ చూసుకుంటే గైస్ దీంట్లో వ్రాప్ ఛార్జ్ టెక్నాలజీ. 10 నిమిషాలు ఛార్జ్ చేశారనుకోండి, మీకు 10 గంటల వరకు ఎరగదీయచ్చు. అది కూడా OnePlus ఛార్జర్తోనే చెయ్యాలి. దాని తర్వాత ఫుల్ ఛార్జింగ్ చేస్తే 20 గంటల వరకు ఎరగదీయచ్చు అనమాట. 20 గంటలు మీ చెవులు ఖరాబ్ చేసుకోవచ్చు. వాటర్ రెసిస్టెన్స్ టెక్నాలజీ ఉంది. వాటర్ రెసిస్టెన్స్ అంటే నీళ్ళలో ముంచి వాడకూడదు భయ్యా. జర వాన పడ్డప్పుడు, బయటకు పోయినప్పుడు ఏదైనా నీళ్లు పడితేనో, స్వెట్ వాళ్ళనో తడిస్తేనో ఏమీ కాదు, ఖరాబ్ కాకుండా బాగానే ఉంటుంది. దీంట్లో క్విక్ స్విచ్ టాగుల్ అని ఇచ్చిండు భయ్య, ఒక బటన్ ఇచ్చిండు. ఆ బటన్ తోటి ఏంటంటే మీరు దీనికి ఒకటేసారి 2 ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. దాని నుండి దీనికి, దీని నుండి దానికి, దీనికి దుంగులాడుకుంటూ కూర్చోవచ్చు అనమాట. సో లాస్ట్ వచ్చేప్పటికి ఏంటంటే లో లేటెన్సీ మోడ్ అనమాట. సో ఓవరాల్గా లో లేటెన్సీ మోడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీకు గేమ్ ఆడేటప్పుడు యూజువల్గా డిలే అనేది ఉంటుంది గైస్. బుల్లెట్ కాల్చిన తర్వాత సౌండ్ వస్తుంది వేరే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో. బట్ దీంట్లో ఏంటంటే ఒకవేళ మీది OnePlus డివైస్ అనుకోండి, మీరు కనుక ఇది వాడుతుంటే బుల్లెట్ పోతున్నప్పుడు, బుల్లెట్ పోక ముందల్లో సౌండ్ వస్తుంది భయ్య. వేరే డివైజెస్ అనుకోండి లైక్ Xiaomi కానీ, రియల్మీ కానీ ఇది కనెక్ట్ చేస్తే మీకు డిలే అనేది ఉంటుంది. ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ ఇది. ప్రైస్ చూసుకుంటే డబ్బా మీద 2190 వేసిండు, కానీ అమెజాన్లో మీకు 2000 రూపాయలకి దొరుకుతుంది. భారీ బడ్జెట్ 190 రూపాయల డిస్కౌంట్ ఇచ్చిండు. ఒకవేళ మీరు తీసుకోవచ్చు అనమాట. 190 రూపాయలు తగ్గించిండు. అసలు వామ్మో ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. ఇది ఇన్ హియర్ టైప్ ఇయర్ ఫోన్స్ గైస్. నార్మల్గా బ్యాండ్ది ఇలా ఇచ్చినప్పుడు మీకు డైరెక్ట్గా స్ట్రైట్ ఇయర్ ఫోన్స్ ఇవ్వాలి. బట్ ఇలా ఉండటం వల్ల ఏంటంటే ఏది లెఫ్ట్ ఏది రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను హడావిడిగా వెళ్తున్నాను, నేను టేబుల్ మీద నుండి తీసుకొని డైరెక్ట్గా పెడదామంటే ఇట్లా ఏది లెఫ్ట్ ఏది రైట్ ఒక 10 నిమిషాలు ఎత్తుక్కోవాలి గైస్. ఎందుకంటే కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. ఇదిగోండి నేను అందుకని చెప్పి ఓ బండ గుర్తు పెట్టుకున్నా. లెఫ్ట్ సైడ్ ఇలా వాల్యూమ్ టాగుల్స్ ఉంటాయి అనమాట. ఇలా పెట్టుకొని మీరు డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే మీకు ఎటువంటి లొల్లి లేకుండా పెట్టుకోగానే మంచి ఐసోలేషన్ అవుతుంది గైస్. అంటే సరౌండింగ్స్ అంతా కొంచెం కామ్ అవుతాయి, సైలెంట్ అవుతాయి. మ్యూజిక్ వినే వాళ్ళకి నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుంటుంది. మ్యూజిక్ క్వాలిటీ చూసుకుంటే గైస్ నేను చెప్పేది ఏంటంటే డిచ్చికి ఎఫెక్ట్ తక్కువ పోయా దీంట్లో. ఒకవేళ మీరు డిచ్చికి ప్రియలైతే జర్రా మీకు సెట్ కాదనమాట. బట్ మ్యూజిక్ అంటే డిచ్చికే కాదు కదా, అన్ని రకాలు ఉంటాయి కదా. మీరు బేసిక్గా రొమాంటిక్ సాంగ్స్ వింటారు, ఎలక్ట్రానిక్ అంటారు, రచ్చ చేసి రాక్ మ్యూజిక్ వింటారు, తీన్ మార్లు వింటారు, ఆటన్నిటికీ ఇది బాగానే ఉంటుంది భయ్య. యావరేజ్ మ్యూజిక్ లవర్కి సెట్ అయిపోతుంది. వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి సెట్ అవుతుంది, జాగింగ్కి వెళ్ళే వాళ్ళకి సెట్ అవుతుంది. ఓన్లీ ఏసి డ్యాన్స్ చేసేటానికి అయితే అంత బాగా సెట్ కాకపోవచ్చు. బట్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ. 2000 రూపాయలకి నువ్వేం సోనీ ఇయర్ ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవు కదా. నాకు నచ్చింది ఏంటంటే మైక్ భయ్య. నేను మొన్న ఒక 45 నిమిషాల లైవ్ స్ట్రీమ్ చేసిన, ఇంత కూడా లేటెన్సీ లేకుండా OnePlus డివైస్ కనెక్ట్ చేయడం వల్ల లేటెన్సీ లేకుండా చాలా బాగుంది ఆడియో క్వాలిటీ అనేది. అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే మీకు తెలిసిందే, 20 గంటలు ఎరగదీస్తూ ఉంది. నేను తెచ్చినప్పుడు 80 ఉంది, 4 రోజుల నుండి వాడుతున్నా ఇంకా 80 ఉంది. నేను రోజు వాకింగ్కి వాడుతున్నా. బాక్స్లో చూసుకుంటే మీకు ఒక USB Type-C కేబుల్ వస్తుంది గైస్, మీరు ఛార్జింగ్ చేసుకోవడానికి. ఎందుకంటే దీనికి Type-C పోర్ట్ ఉంది. అండ్ దాని తర్వాత మీకు ఒక ఇయర్ టిప్స్ వస్తాయి, కపుల్ ఆఫ్ ఇయర్ టిప్స్ వస్తాయి. మీకు యావరేజ్ సైజ్, మీడియం సైజ్ అండ్ అంతేకాకుండా బిగ్ అండ్ స్మాల్ సైజెస్లో వస్తుంది. అండ్ మీకు ఖాళీ కాగితాలు వస్తాయి గైస్. ఈ ఖాళీ కాగితాలతో మీరు పీస్ మిఠాయి కొనుక్కుంటారు, ఇంకేమైనా కొనుక్కుంటారో అది మీ ఇష్టం. సో గైస్ ఇది బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే రబ్బర్ బిల్డ్ అనిపిస్తుంది, బట్ ఇది ప్లాస్టిక్తో తయారు చేసారు. బట్ టచ్ మాత్రం రబ్బర్ లాగా అనిపిస్తుంది. ఓవరాల్గా యావరేజ్ బిల్డ్ క్వాలిటీ తోటి, అబోవ్ యావరేజ్ మైక్ తోటి, బిలో యావరేజ్ బేస్, మంచి మ్యూజిక్ సిస్టమ్ తోటి, ఎరగదీసే బ్యాటరీ తోటి 2000 రూపాయలకి దీనికంటే మంచిది ఎట్ ప్రెజెంట్ దొరకదు. వైర్లెస్వి చాలా దొరకవచ్చు, ఎంఐ, బ్లూటూత్, బుల్లెట్స్, గాడిది గుడ్ అని. బట్ నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను, కళ్ళు మూసుకొని. ఎవరికైనా నచ్చితే తీసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ వీడియోకి అంతగా ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ వాళ్ళ నుంచి కూడా షేర్ చేయండి. అంతే వాళ్ళని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని. ఈ వీడియో మీకు గ్యారంటీ వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.